ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు పోయిందండి. పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలు ఎంతమంది? 3 ఉండేవారు. పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసాయి. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాత పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటే ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే
ఎవరో మందు పాత్ర పెట్టి పోలీసు వ్యాన్ని పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరూ బతకలేదు. అర్చనా! రెండేళ్లు పైనైంది వాళ్ళు నీకు దూరమై. ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నేను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న, అవునరా. మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చన్ని మర్చిపోమని చెప్పటం లేదు బాబు. అర్చనికి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నాను రా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలిరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏ రైలు కిందో తలబెట్టి చేస్తాను. కాదనకు బాబు. మీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైన అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీకేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. సార్ ఇదిగో, ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు, మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో ఒకటి తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటాం కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు ఎట్టుకుని బాణాలు వదులుతున్నారండి. షటప్. గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడై ఉండాలి. లాంటి వాడేంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పడకను చూసాడేమో కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళయిందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకున్నా అంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్లి అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్లవాలని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డల్ని పెంచాలా, ఆ భార్యతో భర్తలు పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్. ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో మొగుడు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్నీ చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసి. అవునవును, ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా అన్నావంటే. సరే, కానీ అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దాయకపోతే వీడు అసలు పెళ్లి వద్దంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, 3 ముళ్ళు పడి 3 రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. అది. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ.
అయితే ఓ పని చేయి, ఈ 1000 రూపాయలు ఇచ్చుకుని ఇదే 10,000 అనుకో. వెయ్యా ఆ. వర్కౌట్ అవుదండి. పోనీ ఓ పని చేయరా, ఈ బిల్డింగ్ రాసిస్తాను, వర్కౌట్ అవుతా. వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను. సార్ ఏంటి సార్ ఇది చూడండి. ఇవి రాంకోటి వాడితో బేరాలంటాయా? ఇది ఒకటి ఇచ్చి పంపించు. మావయ్య అమ్మా రాంకోటి అచ్చనా నువ్వు చనిపోలేదు మావయ్య, బతికే ఉన్నాను. ఆయన ప్రేమే నన్ను బతికించింది. బాబు మీ మనవడు. రే నాన్న, ఇలా రారా రారా. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు? మర్చిపోయావా? ఏమైపోయావు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. ఆయనేరి లోపల ఉన్నారా? లేరు మేడం, ఏం ఆఫీస్కి వెళ్ళారా? ఊటీకి వెళ్ళారు. డ్యూటీ మీద వెళ్ళారా? అవునమ్మా, డ్యూటీ మీద వెళ్ళారు. అక్కడ ఏ హోటల్ ఎదిగారు? తాజ్ రెసిడెన్సీ. నువ్వు లోపలికి పోదమ్మా, మాట్లాడుకుందాం. లేదమ్మా, నేను ముందు ఆయన చూడాలి. నేను ఇప్పుడే ఊటీ వెళ్తాను. ఎందుకమ్మా? 2-3 రోజుల్లో వాడు వచ్చేస్తాడు. 2 ఏళ్లు ఆయన చూడకుండా శవంలా బతికాను. ఇక 2 క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయా. అది కదమ్మా. నా మాట వినమ్మా. ఇప్పుడు ఎలా? అది అర్థం కావట్లేదు. అల్లుడు గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో, కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేను. వేసేస్తా, మళ్ళీ మందేసేస్తా. రామకోటి, అమ్మాయి గారు వచ్చేసారని, పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్పు. ஹலோ என்ன ஆரம்பம் பேசுறேன். 5 டன் டீ பொடி அனுப்பி சொல்லியாச்சு. இதுவரை வரல, என்னாச்சு? రాంగ్ నెంబర్ అయ్యా. ఏంటి ఇప్పటి వరకు యమా ఫాస్ట్ గా ఉన్నావు, సడన్ గా ఎంత సిగ్గు వచ్చేసింది? ఆడది తల వంచి సిగ్గుపడేది పెళ్లిలోను, తను వంచి సిగ్గుపడేది శోభన రోజున. అలాగా. హలో, Send one large whiskey to room number 201. hey, this is not room service. గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ హెల్ప్ యూ? We are busy. Don't give any phone calls till morning, okay? ఓకే సార్, ఐ విల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది ఆపరేటర్. హ్యావ్ ఎ నైస్ స్లీప్. గుడ్ నైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో, ఎవరు సార్? హైదరాబాద్ నుంచి విక్రాంత్ గారని వచ్చారు, ఆయన కనెక్షన్ ఇవ్వండి. సారీ సార్, ఆయన మార్నింగ్ దాకా ఎవరికి కనెక్షన్స్ ఇవ్వద్దన్నారు. నా ఫోన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన, త్వరగా ఇవ్వండి. నో సార్, వీఆర్ వెరీ సారీ. అర్జెంట్ రా మొగడా, లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి. కూల్తే కూలాయి, మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు. బాయ్. హలో 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 హలో. అయిపోయింది. ఇప్పుడు ఈ 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా? ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్. ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు, ఇంకా 2 రాత్రులు పడాలి. లైట్ ఓకే, వెలుగు పడుతోంది, ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి. ఏంటలా తొంగి చూస్తున్నారు? ఏం లేదు, ఇప్పుడే వస్తాను. Excuse me. Yes. Will you please tell me the room number of Mr. Vikrant? Just a moment. Archana. నువ్వు? నేనేనండి, మీ అర్చన్ని. మన బాబండి. డాడీ. అరే నాన్న,
ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్దుల నిషేధం, పక్క వాళ్ళకి ఇబ్బంది కదా, కొంచెం కంట్రోల్లో ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. రూమ్ కి వెళ్తాం పదండి. అటొద్దు, ఏ అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరు? తర్వాత చెప్తాను. నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను ఉండు. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా, అసలు చూడగలనా అని భయపడిపోయాను. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు? ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ని పేల్చేశారు. దేనికి? సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని. ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని. అంటే ఈ 2 ఏళ్ళు నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించుంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరెలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి. త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తా. విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి? ఆయన 2 రూములు తీసుకున్నారు సార్. ఏ రూమ్ లో ఉన్నారండి? సారీ సార్, మాకు తెలియదు. తెలుగు ఆ మాత్రం తెలీదా? పైగా సూట్ ఒకటి. సార్, రామకోటి నువ్వేంటి ఇక్కడ? అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కలిసారా? మీ పెళ్లి విషయం చెప్పేశారా? లేదు, ఇప్పుడు చెప్పాలి. వద్దు సార్, చెప్పొద్దు. ఏ? 2 ఏళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను 2వ పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్? ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్. దివ్య భారతిలో మేడం నుంచి దూకి చచ్చిపోతుంది సార్. నిజమే, తను చాలా సెన్సిటివ్. అయితే ఝాన్సీకి చెప్తా. అది ఇంకా డేంజర్ అండి. ఏ, తనకి నా గురించి మొత్తం తెలుసా? ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు. మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం. అదేంటి? పెళ్లి ముందు చెప్పమన్నాను, చెప్పామని చెప్పారు. చెప్తే ఆవిడ చేసుకోదు, మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాం. ఆవిడ అసలే ఫాస్ట్ అండి. ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీ అని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది. ఆ ఆవేశంలో సూసైడ్ చేసుకుంటుందండి. సార్, 206 లో ఉన్నవాడు మీకు అవుతారు. ఆవిడ మా ఆవిడే. ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. అలాగే సార్, రూమ్ నెంబర్ 306 లో ఉన్నవాడు మీకు అవుతారు. ఆవిడ మా ఆవిడే. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఆవిడ పిలుస్తుంది, ఈవిడ పిలుస్తుంది. నేను ఎటు వెళ్ళాలరా? ఇద్దరి దగ్గరికి వెళ్లకుండా వేరే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి. మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలరా? కాళ్ళు చేతులు ఆటలేదు, దడొచ్చేస్తుంది. మీరు అదృష్టవంతులు. నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది. సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను పద. సార్, మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్. మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఏమిటండి ఎక్కడికి వెళ్ళారు? తెల్లారిపోతుంది కదండి. అదే, నీకు తెల్లారిపోతుంది, నాకు చల్లారిపోయింది. చల్లారిపోవడం ఏమిటి? అదే సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. ఆయన వస్తే మీకేమిటి? మీరు లీవ్ లో ఉన్నారుగా. అది దిక్కుమాలిన ఎమర్జెన్సీ సర్వీస్ కదా, లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే. అదిగో అయిందా ఫోన్. హలో, నేను రామకోటినండి. నమస్తే సార్, చెప్పండి. నాకు నమస్తే సార్. నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని. టెర్రరిస్టా? ఇక్కడ ఉన్నాడా? పట్టుకోవాలా? టెర్రరిస్టులు పట్టుకోవడం ఏంటి సార్? నేను రామకోటిని. మీకోసం అర్చనమ్మ గారు కార్యాలంతా తిరుగుతున్నారు సార్. తెలుసు సార్. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు? నా దగ్గర AK-47 కూడా లేదు. AK-47? ఓ అమ్మో, ఇద్దరు పెళ్ళ షాకీనికి మెంటలెక్కినట్టుంది. రైటే, ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్. మంచి మూడ్ లో కూడా వచ్చాం. మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్? అనుమానం లేదు. గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది. అలాగే, వెంటనే బయలుదేరి వస్తున్నాను. మళ్ళీ ఎక్కడికండి? అదే, ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట. మిమ్మల్ని రమ్మంటున్నాడు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేను వెళ్ళి రానని చెప్పొస్తాను, నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో, ఓకే? ఏంటండి ఇది? ఏంటి? 2 సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే 2 నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు. అదే, మా ఎస్పీ గారు వచ్చారు. ఎవరు? షారుఖ్ ఖాన్ గారా? కాదు, ఆమీర్ ఖాన్ గారు. ఏదో అర్జెంట్ కేసు అంట. 4 రోజుల పాటు నో కేసెస్, ఓన్లీ కిస్సెస్. అయితే ఉండు, ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ సార్? ఇది 5 స్టార్ హోటల్. మీరు ఆ రూమ్ లో ఒక ఆవిడ్ని, ఈ రూమ్ లో ఒక ఆవిడ్ని పెడితే కుదరదు. మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా? సారీ, ఇక్కడ 2 AC 3 AC రూములు ఇవ్వరు.
అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా? అది అసలు కుదరదు. సి సార్, ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్. అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను. చూడండి, మీలాంటి 2-in-1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అలాగా? ఆ. అలాగే. ఆ? చి 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 చి. పెద్ద ఉద్యోగం రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు. వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట. ఫస్ట్ నైట్ ఎందుకు లేదు? బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రాంకోటి ఇలా రా. సార్. మేడం గారు బ్యాగులు తీసుకో. అలాగే. నువ్వు వాడు కూడా హైదరాబాద్ వెళ్ళిపో. నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని 2-3 రోజుల్లో వచ్చేస్తానుగా. బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మనిషిని చేసుకున్నాను. మమ్మీ ఆకలేస్తుంది. సరే ఉండు, కిందికెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. సరే సరే చాలే, వదిలేండి. అరే కమాన్ యార్. ఏయ్ ఏయ్ రే. వదిలే. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారేంటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో. మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకెవరన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది. తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ. వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీసర్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి ఇక మీదట మా హోటల్కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాలు. ఏంటలా సీరియస్ గా ఉన్నారు? కామెడీగా ఉండలేక. ఏమైంది? మాకేం కాలేదు, మీకే ఏమైనా? మాకేమవుతుంది? అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న? అవునా బాగారు? బాగారు రే అల్లు గారు, అప్పుడే వచ్చారేంటి? అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది? మీ అమ్మాయ కాన్వెంట్కి వెళ్ళింది. కాన్వెంట్ కా? ఎందుకు? ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు? ఈయనకి మామయ్యనే. దూరం, బాగా దూరం చుట్టాం. దూరం ఏంటి, బాగా దగ్గర అయితేను. మా అమ్మగారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావగారి బావమరిది తోడలుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊనం. అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు? పెదనాన్న అవుతారు కదా. అబ్బే మామయ్య నేను. మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది. నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన. అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారులేమ్మా. బేబీ, ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసిరా. పదమ్మా. అల్లుడు గారు, ఏమిటిదంతా? మా అమ్మాయి ఏది? నా జేబులో ఉంది. తీసుకోండి తీసుకోండి, ఉరకండి. మా అమ్మాయిది ఓ సంపెత్తనారు. మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచావు. అమ్మాయి హోటల్లో ఉంది. మరి అమ్మాయి ఎవరు? మీ అమ్మాయికి సవతి. ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు. కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా. జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకో, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. 2 ఏళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు. దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి. అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగేది చూడమనా? అది కాదు బావగారు. మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు. మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు, మరి మా అమ్మాయిని ఏం చేయమంటారు? మీరు క్యాచ్ చేయట్లేదు కానండి. ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడమ్మాయి అన్యాయం అయిపోద్ది, ఆవిడమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది. పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు. రాయరు, ఇప్పుడు నా కూతురు గతి ఏంటి? నువ్వెందుకయ్యా ఏడుస్తావు?
నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా? పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు. చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా? సంతోషించు, నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది. ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఏ వేళకోళంగా ఉందా? ఒకసారి తాడు కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు? హనీమూన్ గడవచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవడు నమ్ముతాడు? అయితే నన్నేం చేయమంటారు? ఒక పెళ్ళానికి ఇద్దరు భర్తలు ఉంటే తప్పు గాని ఒక మొగుడికి ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు. కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా? చస్తే చేయను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది అర్చనతోనే. తనే నాకు భార్య. నా కూతురు నీ భార్య కదా? ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసినోడే కదా? రాకుండా ఉంటే వేరే సంగతి. వచ్చాక ఏం చేయమంటారు? నేను ఉండేది ఒక ఆడదాంతోనే, అది అర్చనతోనే. నా కూతురుతో ఉండనంటావు? మధ్యలో చెప్పుదు బాగారు బాగారు ఏమిటండి ఇది? నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం బుక్కి పాలు చేస్తారా? ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు, నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరో తెలిసినా ప్రమాదమే. కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చెయ్యి. సరే, తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఈ ఆవేశం తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా మూవ్ చేయిస్తే ఆవిడ మావిడే అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2 in 1 అన్నమాట. కాదు, 1/2.